సమయం దగ్గర పడింది. నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. ప్రాణాలు పోయిన నాకు మళ్ళీ ప్రాణాలు తెప్పించారు. ఏ, ఇప్పుడు నేను వీళ్ళందరి పైన పగ తీర్చుకుంటాను. ఈ అవెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అలానే ఆ చిన్న బొడ్డి సించాను నన్ను వెనక్కి రప్పించిన ఆ ఫ్రాంక్లిన్ని విడిచిపెడతాను. మిగతా ఎవరిని ఉంచను. ఇప్పుడు ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తా. వస్తున్నారు. ముందుగా చిన్న బుడ్డి సించాన్తోనే స్టార్ట్ చేస్తా. వీళ్ళు ఇందులోనే ఉంటారు కదా. నాకు మళ్ళీ జన్మనిచ్చిన ఫ్రాంక్లిన్ గారిని ఏమీ చేయను. ఇక్కడే ఉన్నాడు. వీడు ఇప్పుడు నా చేతుల్లో అయిపోతాడు. ఇప్పుడు లాగేస్తారు. ఒక్కడు అప్పుడే అవుట్ అయిపోయాడు. ఇంకా మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ అవెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ఆ చేతుల్లో నా గుప్పెట్లోకి తెచ్చుకుంటారు. వచ్చేసారు. ఇప్పుడు ఒక్కొక్కరు నా చేతుల్లో అయిపోతారు. ఎక్కడున్నారు? దాగుడ భూతల దండాకోర్. ఓ, ఇక్కడే పడుకున్నారు. ఎండాకాలం గట్టిగా ఉందని చల్లదనం కోసం పడుకున్నారనుకుంటా. ఇది మనకు చాలా మంచిది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అందరినీ ఇక్కడే ఫినిష్ చేయొచ్చు. మొదలు పెడదాం ఆటని. ఇదిగో తీసుకో బంగారం. 1 2 ఇద్దరు అప్పుడే అయిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి మెలకు రాకముందే అందరినీ చంపేద్దాము. అందరినీ గుప్పెట్లోకి తెచ్చేసుకుంటాను. ఇప్పుడు వీళ్ళిద్దరు మిగిలారు. ఒరే ఫ్లాష్ ఇంకా ఐరన్ మ్యాన్, వీళ్ళిద్దరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వీళ్ళు నా చేతులు అయిపోయారు. మొత్తానికి అవెంజర్స్ అందరూ అయిపోయారు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ ధనుగాన్ని ఎందుకు వదిలేశానో తొందరగా చెప్పాలి. లేకపోతే వాడికి మొత్తం ఏమయ్యిందో తెలీదు కదా. ఇప్పుడు వెళ్ళి చెప్తాను. వచ్చేసాను. మళ్ళీ మనోడు టెన్షన్ పడతాడు కదా, అందుకే ఇప్పుడు చెప్పడానికి వచ్చాను. వచ్చేసాను. ఓయ్ అరే ధను, లే లే, ఏంటి మొద్దుగా నిద్రపోతున్నావా? మీ వాళ్ళందరినీ నా గుప్పెట్లోకి తెచ్చుకున్నాను. ఇంకా నిన్నెందుకు వదిలేశానంటే నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నన్ను వెనక్కి తీసుకొచ్చావు. మీ వాళ్ళు అందరూ వెనక్కి రావాలంటే ఒక్కసారి రేపు కలుద్దాము. రేపు రాత్రి అమావాస్య. అప్పుడు నేను నిన్ను తింటాను, మీ వాళ్ళని కూడా. ఏం మాట్లాడుతున్నావు పిచ్చిదయ్యమా? వచ్చి ఏం చేసావు? మా సించన్ ఎక్కడున్నారు? వాళ్ళందరినీ ఏం చేసావు? ప్లీజ్ విడిచిపెట్టు. ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను తీసుకొచ్చా కదా, నువ్వు మంచిదని అనుకున్నా కదా, కానీ ఇలా ఎందుకు చేస్తున్నావు? ప్లీజ్ ఎవరినేం చేయొద్దు, అందరినీ విడిచిపెట్టు. నువ్వు నన్ను తీసుకొని వచ్చినందుకే నిన్నేమి ఇప్పుడు చెయ్యలేదు. రేపు నిన్ను తింటాను. సరే, రేపు మళ్ళీ కలుద్దాము. ఇప్పుడు మాట్లాడుకోవడానికి కొత్తగా ఏమీ లేవు. వెళ్ళొస్తాను. ఆగు. అరే ఏంటిది? ఏం చేసింది? అరే సించాన్, అరే సించాన్ గన్నా పక్కనే పడుకున్నాడు. ఏంటి దయ్యం? నేను అనవసరంగా దీన్ని తీసుకొచ్చాను. అబ్బా, ఇప్పుడు నాకు తగిన శాస్తే ఇది. ఎవరు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? ఎవరు? హలో, ఎవరు నువ్వు? వాట్? థోర్, నువ్వు బతికే ఉన్నావా? అది ఇప్పుడే వచ్చింది నా దగ్గరికి. అరే నీకు అర్థం కాలేదా? అదే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ పని మొత్తం చేసింది. మీ అవెంజర్స్ అందరూ కనబడకపోవడానికి అదే కారణం. తన గుప్పెట్లోకి అందరినీ తీసుకుంది, షించాన్ని కూడా. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. థోర్, నువ్వు ఎలా తప్పించుకున్నావు కానీ బాగా తప్పించుకున్నావు. సరే, నువ్వు నా దగ్గర రా, మనిద్దరం కలిపి ఒక మంచి ప్లాన్ వేద్దాం. లేట్ చేయకుండా దాన్ని ఎలా అయినా సరే ఈసారి అంతం చేయాలి. మనమైతే దాన్ని అస్సలు మిస్ చేయకూడదు. సరే.
ఇప్పుడు 2 నిమిషాల్లోని మీ ఇంటి బయట ఉంటాను, బయటికి రా. ఓకే మనమైతే థోర్కి ఫోన్ చేస్తాం. థోర్ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, లేకపోతే ఒక్క అవెంజర్ కూడా లేకపోతే మనం ఇంకేం చేయలేం. ఎందుకంటే దానికి శక్తులు ఉన్నాయి, మన దగ్గర శక్తులు లేవు, మనం ఏం చేయగలం? థోర్ ఉన్నాడు కాబట్టి థోర్ యొక్క శక్తులు చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు. థోర్, అమ్మా సమయానికి ఉన్నావు థోర్. నువ్వు లేకపోతే ఇంకా నేను అస్సలేం చేసేవాడిని కాదు. కానీ చెప్తున్నాను, ఇలాంటి దుష్ట శక్తుల్ని మనమైతే దైవ శక్తులతో మాత్రమే తరిమి కొట్టగలం. ఎందుకంటే ఇది చాలా చాలా డేంజర్ అయిపోయింది. నేను అనవసరంగా దీన్ని తీసుకుని వచ్చాను. నేను తీసుకొని రాకుండా ఉండాల్సింది. మొన్న మనం మన ఫ్రాంక్లిన్ ఉన్నాడు కదా, ఇండియన్ డ్రైవింగ్ ఫ్రాంక్లిన్, వాడి కోసం మళ్ళీ సెర్బియన్ డాన్సింగ్ లేడీని తీసుకొచ్చాం. లేకపోతే అది వచ్చేది కాదు. అందుకే నన్ను ఏం చేయలేదు, నువ్వు సమయానికి తప్పించుకున్నావు. ఇప్పుడు దాన్ని ఎలా అయినా సరే తరిమి కొట్టాలి. రేపు రాత్రి అమావాస్య, రేపు మన ఇద్దరిని వచ్చి కలవమని చెప్పింది. అంటే నువ్వు ఉన్నావని తెలియదు తనకి, నేనున్నానైతే తెలుసు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం లేట్ చేయకుండా రంగబాబా దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా మనకి పరిష్కారం చెప్తారు. నేను చెప్తున్నాను, ఈసారి ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ పని అయితే మాత్రం ఖతం చేయాలి. ఇంకా మళ్ళీ ఇది తిరిగి రాకూడదు. లైఫ్లో మొత్తం ఇంకొకసారి బతుకు లేకుండా చేయాలి దీనికి. సరే, ఇక మనం చేసేదేం లేదు, మొత్తం చేజారిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం బాబా గారిని మాత్రం కలవాలి. ఆయన కలిసిన తర్వాత ఆయన ఏం చెప్తే ఆ పని మనం చేద్దాం. అనవసరంగా నువ్వు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుని వచ్చావు. ఎవరన్నా ఏరి కోరి దయ్యాన్ని వెనక్కి తీసుకుని వస్తారా? నువ్వు చాలా తప్పు చేసావు. నీ వల్ల మా అవెంజర్స్ మొత్తం ఎఫెక్ట్ అయ్యాం. సరే, ఇప్పుడు ఈయనైనా సరే పరిష్కారం ఇస్తారు అన్నావు కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను. ఎలా అయినా సరే దాన్ని మనం తరిమి కొట్టాలి. అది నా ముందుకు రావాలి, నా చేతిలో చస్తుంది. సమయానికి ఈయన దగ్గరికి వచ్చాం కాబట్టి మన యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి మాట్లాడు. బాబా నేను మొన్న మీకు ఒక సమస్య చెప్పాను కదా, అదే మా ఇండియన్ డ్రైవింగ్ 3D ఫ్రాంక్లిన్ తమ్ముడు ఉన్నాడు కదా, వాడి కోసం ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాను, ఒక దయ్యాన్ని తరిమి కొట్టడానికి. ఇది మాకు అందులో సహాయం చేసింది. కానీ తర్వాత మళ్ళీ దాన్ని తరిమి కొట్టడం మర్చిపోయాం. మేము చేసిన పని అదే, చాలా పెద్ద తప్పు చేశాను నేను. ఇప్పుడు ఏమైందంటే షిన్చాన్ని అవెంజర్స్ని మొత్తం బంధించేసింది. ఇప్పుడు మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాన్ని ఎలా అయినా సరే చంపాలి. మీరు మాత్రం మాకు సహాయం చేయగలరు. మీరు వచ్చి దాన్ని చంపండి. నాయనా, నేను ఇటువంటి పనులైతే అస్సలు చేయలేను. అది కూడా రాత్రి సమయంలో. ఉదయం సమయంలో నువ్వు ఏ పని చెప్పినా నేను చేయగలను. రాత్రి సమయంలో నేను ధ్యానంలో ఉంటాను. కానీ నీకు ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఏ దయ్యం అయితే దాన్ని వెనక్కి తీసుకొని వచ్చిందో ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోమని అడుగు. అప్పుడు మీ వాళ్ళందరూ వెనక్కి వస్తారు. తొందరగా వెళ్ళి అడుగు నాయనా, ఇంకా నీకు సమయం లేదు. థ్యాంక్ యూ సో మచ్ బాబా గారు. ఈ ఒక్క మాట చెప్పారు కదా చాలు, వెంటనే వెళ్ళి అడుగుతాను. ఓకే థోర్, మొన్న ఏం జరిగిందంటే మేము ఒక దయ్యం దగ్గరికి వెళ్ళాం కదా, ఒక చిన్న గోస్ట్. ఆ గోస్ట్ వచ్చేసరికి సెర్బియన్ డాన్సింగ్ లేడీని వెనక్కి తీసుకొచ్చింది అనమాట మేము అడిగితే. సో ఇప్పుడు మళ్ళీ తన్నే వెనక్కి తీసుకోమని చెప్పాలి. ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీని మళ్ళీ తన ఆధీనంలోకి తీసుకోమన్నట్లయితే అప్పుడు మన వాళ్ళందరూ వెనక్కి వస్తారు, తనైతే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక మనకి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. సరే, లేట్ చేయకుండా మనమైతే ఆ గోస్ట్ దగ్గరికి వెళ్దాం. అది 11 నుంచి 12 వరకు మాత్రమే ఉంటుంది. పద. ఓకే, మనమైతే చాలా స్పీడ్గా వచ్చేసాం అనమాట. నా బండిలో ఉన్న మొత్తం ఫ్యూయల్ దీనికే వేస్ట్ అయిపోయింది. అంటే మనం బూస్ట్ మొత్తాన్ని వాడేసాం అనమాట. అందుకే ఫాస్ట్గా రాగలిగాం. ముందుగా వచ్చేసి మనకి దీనికి జరిగింది మొత్తం చెప్పాలి. అదిగో తోర్ నీకు కనబడుతుందా? అక్కడ కనబడుతున్న ఆత్మనే. మొన్న తనతో మాట్లాడి ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీని వెనక్కి తీసుకొచ్చాం. ఇప్పుడు దీంతో మాట్లాడే మళ్ళీ దీన్ని మళ్ళీ వెనక్కి పంపించేయాలి. సరే, నువ్వు మాట్లాడు. వామ్మో, అది చూడడానికి అంత భయంకరంగా ఉంది. నువ్వే మాట్లాడు. సరే, నేను చూసుకుంటా. హలో మేడం, మొన్న అరే ఏంటిది కనబడట్లేదు, ఇక్కడే ఉన్నారా మేడం? ఏం జరిగిందంటే మొన్న మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసుకుని సెర్బియన్ డాన్సింగ్ లేడీని రప్పించమని పిలిచాం కదా. అంటే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ పిలిచిన తర్వాత అది వచ్చేసి మా పైన పగ తీర్చుకుంటుంది. ఇంతకు ముందు దాన్ని మేమే తరిమి కొట్టాం, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది మేమే. కానీ ఇప్పుడు మా మీద కనీసం జాలి దయ లేకుండా మా వాళ్ళందరినీ బంధించింది. నన్ను మాత్రం వదిలేసింది. నన్ను రేపు తింటుందంట. అంటే రేపు అమావాస్య అంట, రేపు తింటదంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. దాన్ని ఎలా అయితే వెనక్కి తీసుకొచ్చామో అలానే మళ్ళీ వెనక్కి మీ దగ్గరికి పంపించేయాలనుకుంటున్నాము. దాన్ని మళ్ళీ మీరు వెనక్కి తీసుకోండి. మా వాళ్ళందరినీ మాకు అప్పు చెప్పండి ప్లీజ్. మొన్న మీకు సహాయం చేశాం కదా, ఈ సహాయం మాకు చేయండి దయచేసి ప్లీజ్. అయ్యో బాబు, దయ్యాలను రప్పించడం మాత్రమే నాకు తెలుసు, కానీ వాటిని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోవడం నాకు తెలియదు. క్షమించు, దీనికైతే మాత్రం నేను సహాయం చేయలేను. అయిపోయింది. ఇక మీరు కూడా సహాయం చేయలేరంటే మేము ఇంకేం చేస్తాం? ఇంకా మా వల్ల ఏం లేదబ్బా. తోర్ వచ్చేసే, ఇంకేదైనా ఆలోచిద్దాం. రంగబాబా సహాయం చేయలేరంట, ఇంకా దయ్యం కూడా సహాయం చేయలేదంట. ఇంకా మనం ఏం చేస్తాం? అరే, నా దగ్గర శక్తి ఉంది కదా, దాన్ని ఎలా అయినా సరే నేను అంతం చేస్తాను. తోర్, నాకు ఒక ఐడియా వచ్చింది, అద్భుతమైన ఐడియా వచ్చింది.
యాక్చువల్లీ మొన్న మీ అవెంజర్స్ అందరినీ ఒక అపురూపమైన శక్తి వచ్చేసి అందరినీ ధ్వంసం చేసింది, గుర్తుందా? అదే ఆ రంపాల శక్తి. ఆ రంపాల మనిషిలా నేను మారాను అనుకో, అప్పుడు దాన్ని ఈజీగా నేను అంతం చేయొచ్చు. ఆ రంపాల్ని మీ అవెంజర్సే ఎదిరించలేకపోయారు, అలాంటిది అది ఇంక ఎదిరించగలదా? నో ఛాన్స్. ఆ శక్తి మళ్ళీ మనకు కావాలంటే ఆ రంపాల రాజుని ఎవరినైతే మనం బంధించామో వాడి దగ్గర నుంచి ఆ శక్తి తీసుకోవాలి. సో నాకైతే మాత్రం ఈ థాట్ వచ్చింది, ఏం చేద్దామంటావు? రంపాల రాజా, అరే నాకేం అర్థం కావట్లేదు. రంపాల ఓకే, మొన్న వచ్చాడు కదా, నాకు గుర్తుంది. సరే, ఇప్పుడు మళ్ళీ మనకి ఆ శక్తి ఎలా వస్తుంది? నాకేం అర్థం కావట్లేదే. ఇప్పుడు ఆ శక్తి లేదు కదా, ఎలా నువ్వు తప్పించుకోగలవు? అరే రంపాల్ రాజు గారి యొక్క డెడ్ బాడీ సైంటిస్టుల దగ్గరే ఉంది. దాని యొక్క డిఎన్ఏతో ఈజీగా శక్తిని నేను తెప్పించుకోవచ్చు. నువ్వేం కంగారు పడకు. మన కోసం, అవెంజర్స్ కోసం, అలానే మన లాస్ సెంటర్స్ కోసం సైంటిస్టులు అయితే మనకి సహాయం చేస్తారు. అక్కడికి వెళ్ళి ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి నేను నిలబడ్డాను అనుకో, ఆటోమేటిక్గా దాని యొక్క శక్తి మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఈజీగా మనమైతే అందరినీ డిఫీట్ చేయొచ్చు. ఓకేనా? నువ్వేం కంగారు పడకు. నీ దగ్గర ఒక శక్తి ఉంది, నా దగ్గర ఒక శక్తి ఉంటుంది. ఇద్దరు శక్తులు కలిపేసి దాన్ని అయితే అంతం చేసి మన వాళ్ళందరినీ వెనక్కి తీసుకొని రావాలి. ఇదే మన అంతిమ ధ్యేయం. ఉదయం అవగానే గుర్తుపెట్టుకో, తొందరగా మనమైతే ల్యాబ్ దగ్గరికి వెళ్ళి ఆ పని ముందుగా కానివ్వాలి. ఈ రోజు రాత్రి అవగానే దాన్ని కలుస్తాం కదా, కలిసిన వెంటనే దాన్ని ముక్కలు చేస్తాను నేను నా రంపాలతో. ఓకేనా? ప్రజెంట్ అయితే పడుకుంటా, చాలా అలసిపోయా. ఉదయం నన్ను లేపు. అబ్బా, ఎంతసేపటి నుంచి లేపాలి? ఇందాక నుంచి లేపుతూనే ఉన్నా. టైం చాలా ఎక్కువసేపు అయిపోయింది. అప్పుడే లేట్ చేయకుండా తొందరగా మనం ల్యాబ్ దగ్గరికి వెళ్ళాలి. ల్యాబ్ అప్పుడే తెరిచి ఉంటారు. పద, తొందరగా వెళ్దాం. ఓకే తోర్ మొత్తం నాకు గుర్తుంది. సరే, ముందుగా వచ్చేసి మనమైతే ఆ పని కానిద్దాం. నాకైతే చాలా టెన్షన్గా ఉందబ్బా. ఎందుకంటే షించాన్ని ఇంకా అవెంజర్స్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తామో లేదన్న భయం అయితే మాత్రం నా మనసులోనే అలానే ఉంది. ఏం చేయాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు. సరే, ఫాస్ట్గా మనమైతే సైంటిస్టుల దగ్గరికి అయితే వెళ్దాం. ప్రజెంట్ మనం చేయగలిగిన పని అయితే మాత్రం ఇదే. ఇంకొక ఆప్షన్ అయితే మనకు అస్సలు దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి సహాయం చేయడానికి ఎవరు లేరు కదా. ఆ ప్రేతాత్మ మనకి సహాయం చేయలేదు, రంగబాబా సహాయం చేయలేరు. సరే, మొత్తానికి మనం అయితే చివరికి అనుకున్న ప్రదేశానికి వచ్చేసాం కదా. ఇక్కడ ఖచ్చితంగా నువ్వు అనుకున్న శక్తి అయితే దొరుకుతుంది. కానీ రంగబాబు గారికి ఉదయం శక్తులు ఉంటాయి కదా, ఆయన మనకి ఉదయం సహాయం చేయలేరా చెప్పు? ఆయన ఉదయం సహాయం చేయగలరు. మొన్న ఈ రంపాల్ గారి దగ్గర నుంచి కాపాడిందే ఆయన మమ్మల్ని. కానీ ఇప్పుడు ఆయన ఉదయం మాకు సహాయం చేయాలంటే సెర్బియన్ డాన్సింగ్ లైట్ తెలివైందాయి కదా, అందుకే అది ఉదయం రాదనమాట. ఓన్లీ రాత్రిపూట వస్తుంది. రాత్రిపూట రంగబాబా సహాయం చేయలేరు. హలో సైంటిస్ట్ గారు, ఎలా ఉన్నారు? నేనే మొన్న ఈ రంపాల్ రాజు గారిని ఎదిరించి మొత్తానికి మీకు అప్పచెప్పాను సార్. ఇప్పుడు సిటీ మొత్తం చాలా ప్రమాదంలో ఉంది. సెర్బియన్ డాన్సింగ్ లేడీ మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు అది ఇంకా మరింత శక్తివంతంగా అయిపోయింది. ఇప్పుడు నాకు ఎలా అయినా సరే ఈ రంపాల్ రాజు యొక్క శక్తి నాకు కావాలి. ఈ రంపాల రాజు యొక్క శక్తి. ఓకే, ఫైనలీ మేమైతే డిఎన్ఏ మొత్తం టెస్ట్ చేసాం. అది నీ పైన ఫస్ట్ టైం ప్రయోగించబోతున్నాం. యాక్చువల్లీ మేము అదే డిస్కస్ చేస్తున్నాం ఎవరిపైన ప్రయోగించాలని. ఇప్పుడు ముందుగా నీ పైన ప్రయోగించబోతున్నాం. ఒక్కసారి నువ్వు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా దాని యొక్క పవర్స్ నీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇది కొంచెం కష్టం, నీకేమన్నా జరగచ్చు. ఒకవేళ ఏమన్నా జరిగితే తర్వాత మేమేం చేయలేం. ఈ టెస్ట్ మళ్ళీ ఫెయిల్ అయిందనుకో, మళ్ళీ నీ ప్రాణాలకి అపాయంగా ఉంటుంది. జాగ్రత్త, ఓకేనా? చూసుకొని టచ్ చేయి. సరిపోయింది. ప్రాణాలకు ముప్పా? ఇదేంట్రా నాయన, ఇప్పుడు మళ్ళీ నా ప్రాణాలు పోతే తర్వాత వీళ్ళందరినీ ఎవరు కాపాడతారు? సరే, ఏదో ఒకటి డేరింగ్ చేయాల్సిందే. సో నేనైతే ముట్టబోతున్నాను. రెడీగా ఉండండి గాయస్. 3, 2, 1 ముట్టేసా. ఊరి నాయన, అరే అబ్బా, సక్సెస్ అయింది బాయ్, సక్సెస్ అయింది. తోర్ చూసావా, మొత్తానికి రంపాల్ రాజులా మారిపోయాను. ఎప్పుడు ఉంటుందిరా అసలైన మజా. సెర్బియన్ డాన్సింగ్ లేడీ వస్తున్నాను ఈ రోజు రాత్రి. నీకు మామూలుగా ఉండదు. ఎప్పుడు చూపిస్తా అసలైన తడాక. దీన్ని ఎవ్వరు అవెంజర్సే బీట్ చేయలేని పవర్ ఇది. ఎప్పుడు నువ్వు దీన్ని బీట్ చేయగలవా చూసుకుందాం. A few moments later. నాకు మొత్తం తెలిసిపోయింది. నీ ధనుగాడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మొత్తం నాకు తెలిసిపోతుంది. ఎక్కడికి వెళ్ళావురా? ల్యాబ్కి వెళ్ళావా? ఇక్కడ అపురూపమైన శక్తి ఉందా? ఇక్కడికే వచ్చాడు. వీడి కారు కూడా ఇక్కడే ఉంది. వీడు నా కోసం ఒక ప్రదేశంలో ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఎలా అయినా సరే ఆ శక్తిని పొందాలి. అప్పుడు నన్ను వాడు ఆ శక్తితో చూసి షాక్ అవుతాడు. అప్పుడు ఒక్కొక్కడిని నా గుప్పెట్లో పెట్టేసుకొని నేను ఇంకొక శక్తిని కూడా పొందుతాను. నన్ను ఎవరు ఎదుర్కోలేరు. ఓయ్, గుర్తున్నానా? నేనే సెర్బియన్ డాన్సింగ్ లేడీని.
ఇదిగో ఎవరెవరికి ప్రతి ఒక్కరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తారు. ఎక్కడికి పారిపోతున్నారు? ముసలోడా, ఎక్కడికి పారిపోతున్నావురా? ఎంత గుట్నా, వీడికేం కావట్లేదేంటి? ఎప్పుడు చూడు అయిపోయాడు. ఇంకా అరే, నువ్వు బతికే ఉన్నావా? ఇంకా ఎంత కొట్టాలి వీళ్ళని? మొత్తానికి వీళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు దీన్ని ముట్టుకుంటే మనకి శక్తి వస్తుందన్నారు. దీని మొత్తానికే నేను తీసేసుకుంటాను. ఇప్పుడు ఇది నా స్వాధీనంలోకి వచ్చేసింది. ఇప్పుడు నన్ను ఎవరైనా ఎదుర్కోగలరా? ఇప్పుడు నేనే రంపాల రాజులా మారిపోయాను. ఇప్పుడు నన్ను ఎవ్వరు కూడా ఎదుర్కోలేరు. అందరినీ అంతం చేసేస్తాను. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. నా రంపాలతో నేను రెడీగా ఉన్నాను. అది రాని రంపాలతో మొత్తం నేను కోసి పడేస్తాను. థోర్, నీ యొక్క హ్యామర్ యొక్క శక్తి చూపించు. నీ హ్యామర్తో కొట్టిన దెబ్బకి అదైతే మాత్రం ఇరిగిపోతుంది. నీ వరకు రావక్కర్లేదు. ముందు నేనే చూసుకుంటాను. థోర్, నువ్వేం కంగారు పడకు. ముందు నేను చూసుకుంటా కదా. నువ్వు సైలెంట్గా అలానే ఉండు. మొత్తానికి నేను దాన్ని అంతం చేస్తాను. మన వాళ్ళందరినీ విడిపిస్తాను. ఓకేనా? సరే, నేను నిన్ను నమ్ముతున్నాను. అదే నీలో ఉన్న శక్తిని నమ్ముతున్నాను. నువ్వే కానీయు. అరే అదిగో అది అరే ఏంటది? హే హే, నీకు ఈ శక్తి ఎలా వచ్చింది? సెర్బియన్ డాన్సింగ్ లేడీ, నీకు ఈ శక్తి ఎలా వచ్చింది? షాక్ అయ్యావా? నాకు ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. నీకు అదంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిన్ను నరికేస్తాను. ఒకే దెబ్బ, ఒకే ఏటు. ఇదిగో తీసుకో. ఒక దెబ్బకి 2 ముక్కలైపోయాడు. ఈ శక్తి చాలా బాగుంది. ఇంకొకడెవడో ఉండిపోయాడు. అరే థోర్, నువ్వు బతికే ఉన్నావా? ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నట్టున్నావే. పారిపోయావా? ఎక్కడ దాగున్నావు థోర్? నాకు దాగవలసిన అవసరం లేదు. దమ్ముంటే నువ్వు నా ఎదురుకిరా. వచ్చావా? ఇదిగో తీసుకో. మా వాళ్ళందరినీ విడిపించు. చెప్తున్నాను, మర్యాదగా అడుగుతున్నాను. మా వాళ్ళందరినీ విడిపిస్తావా? విడిపించవా? అందరినీ విడిచిపెట్టు. నువ్వు నన్ను ఏం చేసుకున్నా నాకు అంత తొందరగా ఏం కాదు. ఎందుకంటే నేను మెరుపు రాజుని. అర్థమవుతుందా? నేను మర్యాదగా అడుగుతున్నాను. మా వాళ్ళందరినీ విడిపించు. దయచేసి మళ్ళీ విడిపించు. నేను అడుగుతున్నంత వరకు అడుగుతున్నాను. ఒక్కసారి అటాక్ లోకి వచ్చారంటే తరువాత నువ్వు అస్సలు తట్టుకోలేవు. అర్థమవుతుందా? అందరినీ విడిపించు. నేను ఇంకొకసారి అడుగుతున్నా, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాలంటే మా వాళ్ళందరూ ప్రాణాలతో వెనక్కి రావాలి. నువ్వు నన్ను ఎంతగా ప్రయత్నించినా నాకు ఏం కాదే. ఇప్పుడు నేను ఊరుకున్నంత వరకే ఊరుకుంటాను. నాకు కోపం వచ్చిందంటే తరువాత ఇలా ఉంటుంది. వద్దు, ఆవేశపడకు. నన్ను చంపేశావంటే మీ వాళ్ళు ఎవరు వెనక్కి రారు. ఆగు థోర్, ఆగుతావా? ఆగు. బాగానే ఆగావు. మీ వాళ్ళు ఎవరు వెనక్కి రారు. నన్ను చంపేశావంటే అందరూ నాతోనే పోతారు. కానీ ఒక చిన్న పరీక్ష పెడతాను. దానికి సిద్ధమేనా? సరే, నాకైతే ఇంకొక దారి లేదు. నువ్వు ఏం చెప్తావో చెప్పు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, మీ వాళ్ళందరినీ ఇప్పుడే వెనక్కి తెప్పిస్తున్నాను. కానీ మీరు చీట్ చేసి నన్ను చంపడానికి చూసారంటే మళ్ళీ వాళ్ళందరూ నా లోపటికే వచ్చేస్తారు. ఇప్పుడు ఆట మొదలు పెడదాము. ముందుగా మీ వాళ్ళని రప్పిస్తున్నాను. ఇదిగో మీ వాళ్ళందరూ వచ్చేసారు. వావ్, అందరూ చాలా బాగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మీలో అందరూ నన్ను చంపడానికి చూశారంటే మీరందరూ మళ్ళీ నా లోపటికి వచ్చేస్తారు. థోర్, అర్థమైంది కదా? ఇప్పుడు మీరందరూ ఇక్కడ దరిదాపుల్లోని ఆ సరస్సు దాటకుండా, ఇటు సైడ్ నుంచి ఆ కొండ దాటకుండా అందరూ ఈ చుట్టూ పరిసరాల్లో దాగుంటారు. కనబడకుండా దాగోండి. కనబడితే నేను నా రంపాలతోని కోసేస్తాను. అర్థమయ్యింది కదా? ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఆట మొదలు పెడుతున్నాను. సరే, దాగోడమే కదా, పెద్ద పనేం కాదు. మేమందరం దాగుని చూపిస్తాము. నువ్వు వెళ్ళి నీ పని కానీయు. మొత్తానికి మేమందరం దాగున్న తర్వాతే నువ్వు రావాలి. మధ్యలో వచ్చావంటే అస్సలు బాగోదు. సరే, వెళ్తున్నాం.
గాయస్ అందరూ జాగ్రత్త. దాని కంటికి కనబడిన అద్భుతమైన ప్లేస్ లో దాగోవాలి ప్రతి ఒక్కరు. నేను వెళ్తున్నాను. ఇక్కడ ఈ కొండ దాటకుండా వెనక్క ఆ సరస్సు దాటకుండా మనం ఒక అద్భుతమైన ప్లేస్ లో దాగోవాలి. మనం సిటీలోకైతే అస్సలు వెళ్ళకూడదనుకుంటా. సరే, మన వాళ్ళందరూ వెనక్కి వచ్చారు, కానీ మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఒకవేళ దాన్ని నేను కొట్టడానికి చూసినట్లయితే మనం ఇప్పుడు నోరు మూసుకొని ఉండడం తప్ప ఇంకేం చేయలేము. కానీ మనకి ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ ఉంది. ఉదయం అయ్యేలోపు మనలో ఒక్కడిని కూడా అది కనిపెట్టకుండా ఉన్నట్లయితే అప్పుడు మనం దీంట్లో గెలిచినట్టే. అర్థమైంది కదా? ఉదయం వరకు మనం సర్వైవ్ అవ్వాలి, కనబడకుండా సర్వైవ్ అవ్వాలి. దానికి కనబడకుండా జాగ్రత్తగా దాగుందాం. ఎలా అయినా సరే ఉదయం వరకు నేను ఇక్కడ ఉంటాను. ఎందుకంటే ఈ పైన ఉన్న కలర్ వచ్చేసి రెడ్ కలర్, అది ఇంకా అలానే నా యొక్క డ్రెస్ మ్యాచ్ అవుతుంది. దానివల్ల నేనైతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నానని దానికి తెలియదు, అస్సలు తెలియదు. అందుకే టాప్ ఆఫ్ ద ఎడ్జ్ పైన నేను దాగుంటాను. ఇప్పుడు ఈ రెడ్ కలర్ లో నేను కూడా కలిసిపోయాను కాబట్టి అస్సలు మనం దొరికే ఛాన్స్ లేదు. ఎలా ఉంది? మనం ఏ పని చేసినా అద్భుతంగా చేస్తాం. ఇప్పుడు దానికి దొరికే అవకాశమే లేదు. ఉదయం వరకు మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త గాయ్స్, ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఎలా అయినా సరే మనం జాగ్రత్తగా దాగోవాలి. అసలు దానికి కనబడకూడదు. ఇప్పుడు అది చాలా శక్తులతో ఉంది కాబట్టి అలా అవుతుంది. కానీ ఈ పరిసరాల్లో ఎక్కడ దాగోవాలి? ఇది అంతగా నాకు తెలియని ప్రదేశమే. ఎస్, ఇక్కడ కూడా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మనం వచ్చేసరికి అది పైకి ఎగరలేని పరిస్థితిలో ఉన్నట్టుగా ఉంది. మనం ఖచ్చితంగా ఏదో ఒక ఎత్తైన ప్రదేశంలోనే దాగోవాలి. ఇక్కడైతే మాత్రం అన్ని డౌన్ ఉన్నాయి. చాలా చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. అలానే టవర్స్ కూడా అంత పెద్దగా లేవు, చాలా చిన్నగా ఉన్నాయి. కొండల పైన అయితే అస్సలు దాగవద్దు. మళ్ళీ మనకు కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే నా దగ్గర ఉన్న సూట్ వచ్చేసి నైట్ వెలుగుతుంది కాబట్టి దానికి కనబడుతుంది. నేను ఎలా అయినా సరే ఇక్కడ ఎత్తైన బ్యానర్ ఉంది. ఈ బ్యానర్ పైన మనం దాగున్నట్లయితే ఖచ్చితంగా అది మనల్ని కనిపెట్టలేదు. 100% నేను ఇక్కడే దాగోవాలనుకుంటున్నాను. అరే, ఇటు సైడ్ కొంచెం లైటింగ్ చాలా ఎక్కువ ఉంది. మనం కనబడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కార్నర్ కి వెళ్దాం. దీని పైకి వెళ్ళి దీని బ్యాక్ సైడ్ దాగున్నట్లయితే అప్పుడు దానికి అస్సలు కనబడం. ఎలా ఉంది? ఇప్పుడు అది కనిపెట్టనుగాక కనిపెట్టలేదు. ఇప్పుడు ది ఫ్లాష్ టైం వచ్చింది. అయ్యో సారీ ధను, చూసుకోలేదు, కొంచెం ఆవేశపడ్డాను. సరే, ఇప్పుడు నేను ఒక అద్భుతమైన ప్లేస్ లో దాగుంటాను. ఎవ్వరికి కనబడద్దు మనమైతే. కానీ ఇక్కడైతే మాత్రం ఇటు సైడ్ మొత్తం కొండలే ఉన్నాయి. ఇక్కడ మనం ఎక్కడ దాగున్నా బయట నుంచి క్లియర్ గా దానికి కనబడతాము. అటు సైడ్ ఎక్కువగా ఇల్లులు ఉన్నట్టుగా ఉన్నాయి. మనం ఆ సైడ్ దాగుంటేనే కొంచెం పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఎస్, ఇక్కడ ఏదో కొంచెం పెద్ద ఇల్లు ఉన్నట్టుగా ఉంది. దీనిపైన ఒక చిన్న టవర్ కూడా ఉంది. ఈ ఇంటి లోపలికి వెళ్ళి లోపల డోర్ పెట్టేసుకుంటే ఇంకా మనకైతే ప్రాబ్లం ఉండదు. ఎస్, మనమైతే దీనిపైకి వెళ్దాం. అరే, నాకున్న స్పీడ్ని నేనే కంట్రోల్ చేయలేకపోతున్నాను. చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. కొంచెం స్లోగా మనం పైకి ఎక్కి ఈ రూమ్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, చూసుకున్నట్లయితే ఈ రూమ్ ఓపెన్లోనే ఉన్నట్టుగా ఉంది. పైకి వెళ్ళు. ఓకే, అరే ఈ రూమ్ క్లోజ్ చేసి ఉందా? షిట్ యార్. అయితే మనం ఎక్కడో దాగోవాలి. మనకి సమయం లేదు మంచి ప్లేస్లోని. కానీ ఇక్కడ అరే ఈ మూలకి ఎవరు వచ్చే అవకాశం లేదు. మనం చీకట్లో ఉన్నాం, ఎవరికి కనబడం. సూపర్ ప్లేస్. ఇప్పుడు మన సమయం వచ్చింది. మనం కూడా ఒక అద్భుతమైన ప్లేస్ లో దాగుందాం. ఆ స్పైడర్ మ్యాన్ దాగున్నాడంటే ఎవరికి కనబడకూడదు. అది కూడా మనం ఒక ఎత్తైన ప్రదేశంలో దాగోవాలి. ఇంతకు ముందు ఆ రంపాల్ రాజు గారు కనిపెట్టాడు. కానీ ఇప్పుడు ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీకి మనం ఎత్తైన ప్రదేశంలో దాగుంటామని తెలుసా? నో ఛాన్స్, తనకి అస్సలు తెలియదు. అరే, ఇటు సైడ్ ఎత్తైన ప్రదేశాలు నాకేం కనబడట్లేదే. అక్కడున్న టవర్ పైన అయితే తోర్గడ్ దాగున్నాడు. ఇటు సైడ్ నాకు ఇంకా ఏం కనబడట్లేదు. ఇక్కడ దాగుందామన్నా కూడా ఏవి కూడా ఓపెన్ లేవు. అరే, అప్పుడే ఎనిమీస్ వచ్చారా? ఓ మై గాడ్, మనమైతే ఎనిమీస్ ని క్లియర్ చేయాలి. ఒకవేళ వాళ్ళని కనుక మనం క్లియర్ చేయలేకపోతే మళ్ళీ వాళ్ళ వల్ల మనం దొరికిపోతాం. ఎందుకంటే వాళ్ళు మన పైకి అటాక్ వచ్చినప్పుడు దానికి దొరికేస్తాం. వచ్చేసారా మీకు మొగుడు? తేల్చుకుందాం. రాయ్, నన్నే కొడతారా? తొందరగా పని కానివ్వాలరా. సెర్బియన్ డాన్సింగ్ లేడీ వస్తుంది. ఇదిగో తీసుకోండి. పారిపోతున్నావా నువ్వు? పారిపోవాల్సిన వాళ్ళు ఇప్పుడే పారిపోండి. మళ్ళీ నాతో పెట్టుకొని నా టైం వేస్ట్ చేయకండి. డన్, అయిపోయింది. సెకండ్స్ లో పని అవగొట్టే స్పెషాలిటీ అయి స్పైడర్ మ్యాన్ ది. ఓకే, మొత్తానికి మనమైతే వాళ్ళని కుళ్ళబడి చేసాం. కానీ ఇప్పుడు మనం ఎక్కడ దాకోవాలి? ఇక్కడ ఎత్తైన ప్రదేశాలు నాకేం అరే, ఇక్కడ ఏదో టవర్ ఉంది. ఈ టవర్ పైన దాగుంటే సరిపోతుంది అనుకుంటా. కానీ ఇది మరీ అంత ఎత్తు లేదు. బట్ ఈసారి స్పైడర్ మ్యాన్ దీంతో అడ్జస్ట్ అయిపోవాలి. తప్పదు, ఇంకేం చేస్తాం. సరే, దీని పైకి అయితే వెళ్దాం. ఓకే, పైకి వచ్చి అరే జారిపోతున్నాయేంటి? టైం లేదే, తొందరగా పైకి పదా. మళ్ళీ ఆ దయ్యం వచ్చేస్తుంది రంపాలతోని. పైకి పదా. అరే ఏంటిది? నేను పైకి వెళ్ళలేకపోతున్నాను. ఓకే, పైకి వచ్చాం. అరే ఏంటిది మరీ అంత ఎత్తుగా లేదే, జారిపోతున్నాం. అరే
అదిగో మిత్రమా, అదిగో అక్కడ ఎత్తైన పెద్ద టవర్ ఉంది. ఆ సెల్ టవర్ పైకి మనం వెళ్ళిపోయినట్లయితే మనకి ఎటువంటి సమస్య ఉండదు. హహా, ఎంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ టవర్ పైకి వెళ్ళిపోదాం. నేను దీన్ని ముందుగా చూడలేదు, లేకపోతే ఇక్కడికే వచ్చేసి ఉండేవాడిని. ఇప్పుడు దీని పైకి అరే ఇదేదో అడ్డేస్తుంది, పైకి వెళ్ళలేకుండా అడ్డుగా ఉంది. మనం సైడ్ నుంచి ఎగిరి కరెక్ట్ గా దానిపైన ల్యాండ్ అవ్వాలి. కమాన్ స్పైడర్ మ్యాన్. ఏంటిది మాట్లాడితే మిస్ చేస్తుంది. ఈసారి చూడండి, మనం మిస్ చేయకుండా కరెక్ట్ గా వెళ్ళి దానిపైన పడాలి. ఇదిగో మిస్ అయిపోతుంది. ఎప్పుడు చూడరా, ఇదిగో. అబ్బా అక్కడ నిలబడాలిరా, మనం అక్కడ నిలబడాలి. వచ్చేసాం. అబ్బా మళ్ళీ మిస్ అవుతుంది. ఇదిగో. అబ్బా ఏంటిది, టైం లేదంటే ఇలా చేస్తుంది. పద నిలబడవే, అక్కడ నిలబడు. అబ్బా నిలబడు. అమ్మయ్యా సత్యంద్ర బాబు, మొత్తానికి అద్భుతమైన ప్లేస్ లో దాగున్న స్పైడర్ మ్యాన్. సరే, ఇప్పుడు నేను వెళ్తాను. ఎవ్వరికి కనబడకుండా దాగవాలి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను కనబడిపోతున్నాను. నేను ఎక్కడ దాగున్నా నాకున్న ఈ భారీ శరీరం వల్ల బయట అందరికీ క్లియర్ గా కనబడుతున్నాను. అందుకే ఎవ్వరికి కనబడి ఒక సీక్రెట్ చీకటిగా ఉన్న రూమ్ లో దాగవాలి. అప్పుడు బాగుంటుంది. ఇక్కడ ఇందాక నుంచి ఇక్కడ హోటల్ చూశాను, పాడైపోయింది. ఇక్కడ ఏదన్నా ప్లేస్ ఉండొచ్చు. అరే, దీని లోపల నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ ఉంటే సరిపోతుంది. అద్భుతంగా ఉంది కదా. అమ్మయ్యా, ఈసారి అయితే మాత్రం నేను ఎవ్వరికి కనబడను. మనం ఇక్కడ ఉన్నట్టుగా సెర్బియన్ డాన్సింగ్ లేడీ కూడా అస్సలు తెలియదు. ఎలా ఉంది మీ హల్క్ మామ ప్లేస్? ఇప్పుడు నేను దాగోవాలి. నాకెక్కడ దాగోవాలని అసలు అర్థం కావట్లేదే. సరే, ఇక్కడ దాగున్నట్లయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ రూమ్ ఏదో బాగుంది. అరే, ఆ డోర్ వేసి ఉందండి. అబ్బా ఎక్కడబ్బా ఓపెన్ చేసి ఇక్కడేదో ఓపెన్ చేస్తుంది. మనమైతే దీని లోపలికి వెళ్ళాలి. ఖచ్చితంగా దీని లోపల మనకు అద్భుతమైన ప్లేస్. ఇదేదో కొంచెం చీకటిగా ఉంది. ఈ రూమ్ లో దాగుంటే సరిపోతుంది. సూపర్. మనం కూడా ఒక అద్భుతమైన ప్లేస్ లో దాగోవాలి. ఇక్కడ ఈ రాయి వెనక్కి దాగుందామని ఇందాక నుంచి ప్లాన్ వేశాను. ఇప్పుడు మనం ఇక్కడ దాగుంటే అస్సలు కనిపెట్టలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే రాళ్ళ దగ్గరికి వచ్చామని దానికి ఎలా తెలుస్తుంది. ఇక్కడి నుంచి దాన్ని చూడొచ్చు. ఇప్పుడు సించాన్ గడికి ఇందాక నుంచి మైండ్ లో తిరిగింది ఒక్క ప్లేసే. అదే మన ట్రెవర్ మామ ఇల్లు. ఇది మన ట్రెవర్ మామ ఏరియా కాబట్టి ట్రెవర్ మామ ఇల్లు చాలా సేఫ్ గా ఉంటుంది. ట్రెవర్ మామ అయితే ఇంటికాడ లేడనుకుంటా నాకు తెలిసి. బట్ డోర్ అయితే ఎప్పుడు తీసే ఉంటుంది మన కోసమే. అది ఇప్పుడు ట్రెవర్ మామ బాత్రూమ్ చాలా గబ్బు కొడుతుంది కాబట్టి దీని లోపల దాగున్నాం అనుకోండి, సెర్బియన్ డాన్సింగ్ లేడీ కూడా రాదు కంపుకి. సరే, మనం కూడా ఒక అద్భుతమైన ప్లేస్ లో దాగోవాలబ్బా. నాకు అర్థం కావట్లేదు. అరే, నాకు చెమట కంపు కొడుతుంది ఇందాక నుంచి. ఉదయం నుంచి తిరిగి చాలా స్ట్రెస్ అయిపోయానబ్బా. సో అందుకే కొంచెం నేనైతే స్నానం చేసుకోవాలనుకుంటున్నాను. అస్సలు నా వల్ల కావట్లేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి చాలా అలసిపోయాను. నిన్నటి నుంచి అలసిపోతూనే ఉన్నాను. సో మంచిగా మనమైతే స్నానం చేద్దాం. లోపల ఏమైనా దాగుందాం అంటారా? లోపల ఎక్కువసేపు మనమైతే మాత్రం నీటిలో ఉండలేం. నాకు అర్థమవుతుంది. మనమేమంత పవర్ ఉన్న అవెంజర్స్ ఏం కాదు కదా. సో మనమైతే ఏదో ఒక మంచి ప్లేస్లో దాగోవాలి. అదిగోండి, అదే బాగున్నట్టుగా ఉంది నాకు తెలిసి. సో దాని లోపలికి వెళ్ళిపోదాం. అది చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా తనైతే మనల్ని కనిపెట్టలేదు. సో మొత్తానికి స్నానం చేసి ఫ్రెష్ అయ్యాం అబ్బా. సో లోపల కూడా దాగున్నాం. ఇదైతే మాత్రం కొంచెం క్రీపీగా ఉంది, భయంకరంగా. బట్ ఇది ఒక మంచి ప్లేస్ దాగోవడానికి అయితే. సూపర్. అయిపోయారు, వస్తున్నాను. ఎప్పుడు మొదలవుతుంది అసలైన వేట? ఇప్పుడు నాకు వాసన వస్తుంది. వాసన ఇక్కడి నుంచే ఒక వాసన వస్తుంది. నువ్వెక్కడే ఉన్నావరా కెప్టెన్ అమెరికా? నువ్వే అందరికంటే ఫస్ట్ అవెంజర్. నువ్వే నా చేతిలో ముందుగా చచ్చావు. ఈ కోఇన్సిడెన్స్ చాలా బాగుంది. వాళ్ళందరికీ తెలియంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న స్మెల్ మొత్తం ముందే నేను పీల్చుకున్నాను. వాళ్ళు ఎక్కడున్నా ఆ స్మెల్తో ఈజీగా పట్టేస్తాను. ఈ టవర్ పైన ఎవడో ఉన్నాడు. ఆ స్మెల్ తోరిగాడి స్మెల్. నేను ఇక్కడికి వచ్చానని వాడికి అస్సలు తెలియదు. వాడు నన్ను అటాక్ చేయలేడు. ఎందుకంటే మళ్ళీ అందరూ స్వాధీనం అయిపోతారు. ఇప్పుడు చూడండి, సెర్బియన్ డాన్సింగ్ లేడీ యొక్క అసలైన దెబ్బకి పని అయిపోయింది. తోరుగాడు అయిపోయాడు. ఇంకా మిగిలిన వారు ఎవరున్నారు? అందరూ మంచి ప్లేసుల్లోనే దాగున్నారు. నాకు కానీ వాసన వస్తుంది. నాకు ఎక్కడి నుంచి అయితే వాసన వస్తుందో అక్కడికి వచ్చేసాను. ఇక్కడ దగ్గరలోని మళ్ళీ నాకు వాసన వస్తుంది. ఇక్కడే ఎక్కడో ఇంకొకడు దాగున్నాడు. ఎక్కడ దాగున్నాడు చూద్దాం, ఆగండి. ఎక్కడ? ఇక్కడి నుంచే వస్తుంది. మనిషి కనబడట్లేదు.
ఆ, ఇక్కడున్నావా? ఇదిగో అయిపోయాడు. తరువాత ఎవరు? ఒకరి తరువాత ఒకరు బాగానే దొరుకుతున్నారు. అందరి వాసన వస్తుంది. ఇప్పుడు ఇంకిక్కడ ఏదో వాసన వస్తుంది. అక్కడికి వెళ్దాము. ఆ, ఇక్కడ దగ్గరలోని ఈ రూమ్ నుంచి వస్తుంది. ఈ రూమ్లో ఎవరు ఉన్నారు చూద్దాం. బాగానే వస్తుంది. వచ్చేసింది. ఇందులో ఉంది సూపర్ మ్యాన్. ఏయ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఉండకూడదు. ఇక్కడి నుంచి సూపర్ మ్యాన్ స్మెల్ వస్తుంది. ఈ సూపర్ మ్యాన్ని సూపర్గా నరికేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడి ఎక్కడు వస్తుంది. ఎక్కడి లోపల ఉన్నావా మై డియర్ సూపర్ మ్యాన్? ఇదిగో తీసుకో. ఒకే దెబ్బకి 2 ముక్కలు. ఇక్కడ మళ్ళీ ఇంకొక స్మెల్ వస్తుంది. అది హల్క్ స్మెల్. ఎక్కడ? ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావు? గన్నతో కాలుస్తావా నన్ను? ఇదిగో వీడు కూడా ఒకే దెబ్బకి 2 ముక్కలైపోయాడు. మళ్ళీ వాసన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? వచ్చేసింది. ఇక్కడే ఎక్కడో ఎవరో ఉన్నారు. అదే ఈ స్పైడర్ మ్యాను. కాదు కాదు, ఐరన్ మ్యాను. ఇక్కడున్నావా? ఏదో బ్యానర్ పైన ఉన్నట్టుగా ఉన్నాడు. ఆ ముందునే ఉన్నాడు. నేను కనిపెట్టలేను అనుకుంటున్నాడేమో, కానీ కనిపెట్టేశాను. ఇప్పుడు నా చేతిలో చావబోతున్నావు. ఇదిగో వచ్చేసానురా, వచ్చేసాను. వీడికి ఇక్కడికి వచ్చినట్టు తెలియదు అనుకుంటా. ఏడి? ఓ, పైన దాగున్నావా? నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా? అయిపోయాడు. ఇంకా ఎవరు మిగిలిన్నారు? అరే, ఈ ధనుగాడు ఇంకా కనబడలేదా? వాటిని ఎలా వదిలేశాము? వాడిని తొందరగా కనిపెట్టాలి. అరే, ఇంకా ఈ స్పైడర్ మ్యాన్ని కూడా కనిపెట్టలేదు. తొందరగా వాడిని కూడా కనిపెట్టాలి. కనిపెట్టేస్తాను, కంగారు పడద్దు. వచ్చేస్తున్నాన్రా స్పైడర్ మ్యాను. ఈడు ఎక్కడున్నాడు? స్మెల్ ఇక్కడి నుంచే వస్తుంది. అరే, ఇది షించాన్ స్మెల్. ఈ బుడ్డోడిని ఇంకా కనిపెట్టలేదా? అరే, ఇక్కడ లాగున్నాడు. ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? లోపలేం చూస్తున్నావు? ఇదిగో వీడు కూడా ఒకే దెబ్బకి 2 ముక్కలైపోయాడు. వావ్, ఇంకా మిగిలింది స్పైడర్ మ్యాను, ధనుగాడు. వాళ్ళని కూడా కనిపెట్టేయాలి. ఇంకా ఉదయం కాలేదు, కానీ ఉదయం అవ్వడానికి చాలా తక్కువ సమయమే ఉంది. తొందరగా కనిపెట్టేద్దాం. ఎక్కడ దాగున్నారు? అరే, ఇక్కడే ఎక్కడో నాకు వాసన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే ఎక్కడో ఎవరు ఉన్నారు. ఎక్కడ? ఆ టవర్ పైన దాగున్నావా? వస్తున్నాను, వచ్చేస్తున్నాను. అరే, ఇక్కడ అడ్డంగా ఉందే, చూసుకుని సైడ్ నుంచి ఎక్కాలి. పైకి వెళ్ళాలి. వీడు పైనే ఉన్నాడు. స్పైడర్ మ్యాన్, నిన్ను వేసేస్తాను. రంపాలతోని రప్ప రప్ప కోసేస్తాను. వచ్చేసానురా. అరే, మిస్ అయిపోయింది. మనం పైకి ఎక్కి కరెక్ట్గా గెంతాలి. కరెక్ట్గా గెంతుతాను. అరే, మిస్ అయిపోతుంది. ఈసారి చూడండి, కరెక్ట్గా ఎక్కి కోసేస్తాను. వచ్చేసాను, వచ్చేసాను. ఏరా స్పైడర్ మ్యాను, అయిపోయావా? మొత్తానికి అందరినీ కనిపెట్టేశాను. ఇంకా ఉన్నది ఒక్కడే. వాణ్ణి కూడా చంపాలి. నాకు ఎప్పటి నుంచో వాణ్ణి చంపాలనుంది. అందులోని అమావాస్య నాడు వాణ్ణి చంపితే చాలా బాగుంటుంది. వాడు ఎక్కడున్నాడు? అరే, నాకు ఎక్కడి నుంచి కూడా స్మెల్ రావట్లేదు. కానీ వాడు ఎటువైపు వెళ్ళాడు? అటువైపు స్మెల్ వస్తుంది. మనం అటు సైడ్ ఒక్కసారి వెళ్తాము. ఇక్కడే ఎక్కడికో వచ్చాడు వాడు. అరే,
నీళ్ళల్లో దాగున్నావా? నీళ్ళల్లో దాగున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు వీణ్ణి ఎలా అయినా కనిపెట్టేస్తారు. ఏ, అరే నాకు నీళ్ళల్లో స్మెల్ రావట్లేదు. ఎక్కడ దాగున్నావురా? వాసన రావట్లేదేంటి? అరే ఎక్కడ దాగున్నావు? సమయం లేదు. అరే సమయం లేదు. ఎక్కడున్నాడు? ఇందా ఏంటి అప్పుడే ఉదయం అయిపోయిందా? మనం ఇక్కడ ఉండొద్దు, తొందరగా వెళ్ళిపోవాలి. వామ్మో మళ్ళీ ఆ రంగబాబా వచ్చి నన్ను చంపేస్తాడు. అది ఓడిపోయింది, మనందరం గెలిచాము. కానీ మనల్ని గెలిపించిన వ్యక్తి ఎవరు? 1 2 3 4 5 అందరూ ఉన్నారు. మరి ధనువన్న, వామ్మో ధనువన్న గెలిపించాడా? కానీ ఇప్పుడు మన ధనువన్న ఎక్కడున్నాడు? సించాన్ వెనక్కి చూడు, ముందుకు రా రే. ఇదిగో ఇక్కడే ఉన్నాను. చూసారా ఎలా తప్పించుకున్నానో? ఫైనల్లీ మీరందరూ వెనక్కి వచ్చేసారు. అది ఎక్కడికో పారిపోయింది. మళ్ళీ అది వచ్చే అవకాశం లేదు. ఈసారి వస్తే మనందరం రెడీగా ఉందాం. మనందరి దగ్గర పవర్స్ ఉన్నాయి కదా. కానీ ధనువన్న నువ్వు ఎలా దాగున్నావు? ఎలా తప్పించుకున్నావు? సించాన్ అది అందరితో మాట్లాడుతున్న సమయంలో అందరి దగ్గరికి వచ్చి అందరి వాసన పసిగడుతుంది. అప్పుడు నేను దాన్ని పసిగట్టాను. అందుకే ఇక్కడికి వచ్చిన వెంటనే డైరెక్ట్ గా స్నానం చేసి దాగున్నాను. స్నానం చేస్తే మన శరీరం నుంచి స్మెల్ రాదు కదా, అది మన ఐడియా. వామ్మో ధనువన్న, నువ్వు చాలా పెద్ద జీనియస్.